అల్లు అర్జున్ విచారణపై ఆసక్తి కొనసాగుతోంది. బెయిల్పై ఇటీవల బయటకు వచ్చిన అల్లు అర్జున్ అదే రోజున ప్రెస్ మీట్ పెట్టారు. ఈ ప్రెస్ మీట్ లో ప్రస్తావించిన అంశాలపై పోలీసులు విచారణలో ప్రశ్నించే అవకాశం ఉంది. సంధ్యా థియేటర్ ఘటనపై పోలీసులు ఇప్పటికే 10 నిమిషాల డ్యూరేషన్ ఉన్న వీడియో ఫుటేజ్ రిలీజ్ చేశారు. విచారణ సమయంలో ఈ వీడియో చూపిస్తూ అల్లు అర్జున్ ప్రశ్నించే అవకాశాలున్నాయి. సుమారు 2 గంటల పాటు జరగనున్న అల్లు అర్జున్ విచారణకు తన న్యాయవాదితో కలిసి పోలీసుల ముందు విచారణకు హాజరయ్యారు. అల్లు అర్జున్ వాంగ్మూలాన్ని పోలీసులు రికార్డ్ చేయనున్నారు. ఇక ప్రస్తుతం చిక్కడపల్లి పిఎస్ దగ్గర సిచ్యువేషన్ ఎలా ఉంది ఏంటి అన్నటువంటి వివరాలు మనకు అమరేందర్ అందిస్తారు. అమరేందర్, ప్రస్తుతం పిఎస్ దగ్గర సిచ్యువేషన్ ఏంటి? ప్రస్తుతం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి అల్లు అర్జున్ చేరుకున్నారు. అల్లు అర్జున్ ని విచారించేందుకైతే ప్రస్తుతం లోపల విచారణకు సంబంధించిన ఐఓ ఆఫీసర్ రూమ్ లోకి అల్లు అర్జున్ తో పాటు అతని న్యాయవాదిని ఇద్దరిని కూడా లోపలికి అలౌట్ చేసినట్టుగా తెలుస్తుంది. అయితే ఈ కేసుకు సంబంధించి ముఖ్యంగా సంధ్యా థియేటర్ పూర్వాపరాలు, ఎందుకంటే సంధ్యా థియేటర్ ఘటన ఏదైతే ఉందో ఇద్దరు రేవతి మృతి చెందడం, శ్రీతేజ్ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందడం, ఈ 2 ఘటనలకు సంబంధించి ఇప్పటికే పోలీసులు ఇంటిమేషన్ చేశారు అల్లు అర్జున్. కానీ ఎక్కడ కూడా పోలీసులు అల్లు అర్జున్ దగ్గర కూడా వెళ్లకుండా బౌన్సర్లు పోలీసులను ఆపే ప్రయత్నం అయితే చేశారు. అతని సెక్యూరిటీ పోలీసులు కూడా దగ్గర కూడా రానియకుండా చేశారు. కాబట్టి మరి బౌన్సర్ల మీద యాక్షన్ తీసుకునేందుకైతే చిక్కడపల్లి పోలీసులు సిద్ధమైనట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు, పోలీసులు భారీగా మోహరించారు. మీడియాకి బారికేడ్లు వేసి ఇక్కడ ఎవరిని కూడా మీడియాకు సంబంధించిన కవరేజ్ చేయకుండా నిరాకరించేందుకైతే చేస్తా ఉన్నారు. చాలా మంది మీడియా పైన పోలీసులు ఒకవైపు దురుసు ప్రవర్తన చేస్తున్న నేపథ్యం అయితే ఉంది. ప్రస్తుతం పోలీసులకు ఇటు మీడియా మధ్యలో కొంత వాగ్వాదం జరుగుతున్న నేపథ్యంలో ఈ విచారణ దశకు సంబంధించి ఒకవైపు పోలీసులు దర్యాప్తు కొనసాగుతుంది. దర్యాప్తు దశలో మేమేం మాట్లాడలేమంటూ కూడా పోలీసులు పలువైపు చెప్తున్నారు వాళ్ళ వర్షన్. అయితే మనం చూడొచ్చు విజువల్స్ లో కూడా పోలీసులు భారీగా ఇక్కడికి మోహరించారని చెప్పుకోవచ్చు. విచారణ అనేది ముఖ్యంగా ఇటు అల్లు అర్జున్ తో పాటు అతని న్యాయవాది ఇద్దరు కూడా ఐఓ రూమ్ లోకి వెళ్లారు. కాబట్టి మరి మిగతా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళ మామ అయినటువంటి ఇటు అల్లు అరవింద్ ను కూడా బయట ఉంచినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం విచారణ దశ అనేది కీలకమని చెప్పుకోవచ్చు. ఇటు బౌన్సర్ల మీద చర్యలు కావచ్చు, అల్లు అర్జున్ మీద చర్యలు తీసుకునేందుకు పోలీసులు అయితే నిర్ణయించుకున్న నేపథ్యంలో ప్రస్తుతం నోటీసులు కూడా ఇచ్చారు. నోటీసుల నేపథ్యంలోనే 376/2024 కింద క్రైమ్ నెంబర్ కింద ప్రస్తుతం పోలీసులు అయితే విచారిస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే అల్లు అర్జున్ హాజరయ్యారు. కాబట్టి అల్లు అర్జున్ మీద ఇప్పటికే ఐఓ ఆఫీస్ రూమ్ లోకి కూడా అల్లు అర్జున్ వెళ్లాడు. మరి అల్లు అర్జున్ విచారించేందుకు పోలీసులు సిద్ధమైన నేపథ్యంలో సిసిఎస్ క్రైమ్ డీసీపీ అయినటువంటి శ్వేతారెడ్డి, ఇటు సెంట్రల్ జోన్ డీసీపీ అక్షన్స్ యాదవ్, మరోవైపు ఏసీపీ రమేష్ నేతృత్వంలో ఇటు ఐఓ ఆఫీసర్ రాజు నేతృత్వంలో ప్రస్తుతం ఈ విచారణ అనేది కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. పుష్ప 2 బెనిఫిట్ షోకు సంబంధించి సంధ్యా థియేటర్ కు వస్తున్న నేపథ్యంలో ఎవరు ఇక్కడికి అనుమతి ఇచ్చారు, అనుమతి ఉందా, అనుమతి ఉన్నా లేకపోయినా తప్పనిసరిగా రావాలని నిర్ణయించుకున్నారా, లేకుంటే పోలీసులు అనుమతించారని మీకు ఎవరు చెప్పారన్న అంశాన్ని పోలీసులు అల్లు అర్జున్ ని అడిగే అవకాశం అయితే ఉంది. సంధ్యా థియేటర్ యాజమాన్యం సంబంధించి పోలీసులు అనుమతి నిరాకరించారని మీకు సమాచారం ఉంచారా లేకుంటే ఇవ్వలేదా? తొక్కిసలాటలో రేవతి చనిపోయిన అంశాన్ని పోలీసులు చెప్పిన లైట్ గా తీసుకుని సినిమా చూసిన తర్వాతే బయటకు వస్తానని కూడా అల్లు అర్జున్ చెప్పిన అంశాన్ని ఇప్పటికే పోలీసులు చెప్పారు. కాబట్టి ఇట్లా చనిపోయిన అంశాన్ని చెప్పినా కూడా పోలీసులు చెప్పినా ఎందుకు బయటికి రాలేదు, మీడియా ముందు నాకు ఎవరు చెప్పలేదన్నా ఎందుకు చెప్పారు, రోడ్ షోకు అనుమతి లేదు కాబట్టి రోడ్ షో ఎలా చేశారు? ఎందుకంటే పోలీసులు చెప్పిన తర్వాత అల్లు అర్జున్ థియేటర్ నుంచి బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత అభిమానులకు అభివాదం చేస్తూ సన్ రూఫ్ లోకి వెళ్లి ఇట్లా ర్యాలీ లాగా నిర్వహించారు. కాబట్టి ర్యాలీ నిర్వహించవద్దని కూడా ఇప్పటికే పోలీసులు వెళ్ళిపోవాలని కూడా చెప్పిన నేపథ్యంలో పోలీసులకు సహకరించకుండా అభిమానులు అవపడగానే అభిమానులకు అభిమానం చేయడం, రోడ్ షో నిర్వహించడం, వీటన్నిటికీ సంబంధించి పోలీసులు వివరణాత్మక అంశాలకు సంబంధించి ప్రస్తుతం పోలీసులు అయితే స్టేట్మెంట్ అయితే రికార్డు చేస్తారు. మీ కుటుంబ సభ్యులకు సంబంధించి సినిమాకు ఎవరెవరు వచ్చారు, సినిమా థియేటర్ కి సంబంధించిన కుటుంబ సభ్యులు ఎందుకు రావాల్సి వచ్చింది, మీతో వచ్చిన బౌన్సర్లకు సంబంధించి అక్కడ బౌన్సర్ల హడావుడి నేపథ్యంలోనే ఈ ఘటన జరిగిందని పోలీసులు ఒక నిర్ధారణకు వచ్చారు. ఆ వీడియోలు కూడా 10 నిమిషాల వీడియోలో కూడా పూర్తిగా క్లారిటీగా మీడియాకు అవపడింది. కాబట్టి మొత్తంగా బౌన్సర్ల మీద చర్యలు తీసుకునేందుకే మరి చిక్కడపల్లి పోలీసులు సిద్ధమయ్యారా లేక వేరే అంశాలు ఉన్నాయా అన్న అంశానికి సంబంధించి ప్రస్తుతం ఒక క్లారిటీ అయితే రావాల్సి ఉంది. అభిమానుల మీద ఇటు పోలీసుల మీద
బౌన్సర్లు ఇటు అతని సెక్యూరిటీ చేసినటువంటి అరాచకాలకు సంబంధించి అల్లు అర్జున్ ని విచారించకపోతున్నారు. ఎంత పెద్ద సినీ నటుడైనా తప్పనిసరిగా పోలీసుల ఆంక్షలు పాటించాల్సిందే. చట్టం ఎవరికి కూడా చుట్టం కాదు, చట్టం తన పని చేసుకోబోతుంది కాబట్టి తప్పనిసరిగా చట్టం ప్రకారం ఇప్పటికే అల్లు అర్జున్ ని అరెస్ట్ చేశాం, విచారించబోతున్నాం. దర్యాప్తు దశలో ఎలాంటి అంశాలు కూడా చెప్పలేం కాబట్టి దర్యాప్తు దశలో ఉన్నప్పుడు కీలకమైన ఇన్ఫర్మేషన్ లీక్ చేయం కాబట్టి తప్పనిసరిగా విచారణ జరుగుతుంది. విచారణ తర్వాత కీలకమైన అంశాలకు సంబంధించి అల్లు అర్జున్ ని ప్రశ్నించే అంశాలు కావచ్చు, విచారణ దశలో జరిగినటువంటి అంశాలకు సంబంధించి ఒక క్లారిటీ ఇస్తామంటూ కూడా ఒకవైపు పోలీసులు అయితే చెప్తున్నారు. ప్రస్తుతం ఐఓ ఆఫీసర్ రూమ్ లోనే అల్లు అర్జున్ ఉన్నట్లుగా తెలుస్తుంది. మరి ఏ విధమైనటువంటి అంశాలు అల్లు అర్జున్ ని ప్రశ్నిస్తారు, ప్రశ్నించిన తర్వాత మరి అల్లు అర్జున్ విచారణకు పోలీసులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తారా లేకుంటే దాటవేసే ప్రయత్నం చేస్తారా, వీటన్నిటికి సంబంధించి ప్రశ్నించబోతున్నారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా మాట్లాడిన మాటలకు సంబంధించి అల్లు అర్జున్ స్పందించిన తర్వాత మీడియా ముఖంగా మాట్లాడినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉంటాయో పోలీసులపైన చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, ఇటు కొంత ప్రభుత్వం మీద చేసినటువంటి వ్యాఖ్యలు, ఎందుకంటే ఇప్పటికే పోలీసుల మీద చేసినటువంటి వ్యాఖ్యలు అంటే పోలీసులు పర్మిషన్ ఇస్తేనే లైన్ క్లియర్ చేస్తేనే మేము వచ్చామన్న అంశాన్ని మీడియా ముఖంగా అల్లు అర్జున్ మాట్లాడారు కాబట్టి వీటన్నిటికి సంబంధించి కూడా ఒక వివరణాత్మక స్టేట్మెంట్ కూడా అల్లు అర్జున్ నుంచి రికార్డ్ చేస్తారు. మనం ప్రస్తుతం విజువల్స్ కూడా చూడొచ్చు. మొత్తం ఇక్కడ బారికేడ్లు కూడా ఏర్పాటు చేశారు, మీడియాను కూడా బయట ఉంచారు. విచారణ దశ అనేది సాఫీగా సాగాలంటే విచారణకు సంబంధించిన అంశాలు ఎవరికి కూడా విచారణ దశ ఉన్నప్పుడు చెప్పలేం కాబట్టి తప్పనిసరిగా విచారణ కొనసాగించిన తర్వాతే దీనికి సంబంధించిన ఒక క్లారిటీగా మీడియా ముఖంగా చెప్తామంటూ కూడా ఒకవైపు పోలీసులు అయితే చెప్తున్నారు. మరి ఇప్పుడు జరుగుతున్నటువంటి అల్లు అర్జున్ విచారణకు సంబంధించి ఉత్కంఠ నెలకొంది. మరి అల్లు అర్జున్ విచారణ ఏ విధంగా ఉండబోతుంది అనేది మొత్తం ఉత్కంఠ నెలకొన్న నేపథ్యంలో మరి అల్లు అర్జున్ సంబంధించిన బౌన్సర్ల మీద చర్యలు తీసుకునేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారా లేక అల్లు అర్జున్ మీడియా ముఖంగా మాట్లాడినటువంటి అంశాల ఆధారంగా పోలీసులు ప్రశ్నించి అతని మీద మరోసారి చర్యలకు సిద్ధమవుతారా అనేది వేచి చూడాల్సిన పరిస్థితి అయితే నెలకొంది. ప్రస్తుతం మనం లైవ్ గా చూడొచ్చు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ ముందు కూడా ఎవరిని కూడా సామాన్య పిటిషన్స్ ఇచ్చే ప్రజలను కూడా ఎవరిని కూడా లోపలికి అనుమతి అయితే ఇవ్వట్లేదు. మొత్తం చుట్టుపక్కల మొత్తం 500 మీటర్ల మేర పోలీసులు రిస్ట్రిక్షన్ విధించారు. అభిమానులు కూడా ఎవరిని కూడా రానివ్వట్లేదు. మరి ఈ విచారణ దశ ఎలా ఉండబోతుంది అనేది ప్రస్తుతం ఉత్కంఠ ఉన్న నేపథ్యంలో మరి కాసేపట్లో అల్లు అర్జున్ ని విచారించిన తర్వాత అంటే 2 గంటల తర్వాత అల్లు అర్జున్ ని విచారించి బయటికి పంపే అవకాశం అయితే కనబడుతుంది. అయితే ఐఓ ఆఫీసర్ రూమ్ లోకి ఇద్దరిని మాత్రమే న్యాయవాదితో పాటు అల్లు అర్జున్ ని ఇద్దరిని మాత్రమే పంపారు కాబట్టి ఎలాంటి అంశాలు ప్రతిపాదించారు మరి అల్లు అర్జున్ ని అడిగే ప్రశ్నలను బట్టి న్యాయవాది కూడా ఇలాంటి ప్రశ్నలు మా క్లయింట్ ను అడగొద్దు అనే అంశాన్ని కూడా అల్లు అర్జున్ తరపు న్యాయవాది పోలీసులతో వాదించే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రస్తుతానికి ఐఓ ఆఫీసర్ రూమ్ లోకి అల్లు అర్జున్ తో పాటు తన న్యాయవాది ఇద్దరు కూడా వెళ్లారు. ప్రస్తుతం లోపల ఇన్వెస్టిగేషన్ అనేది కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. అయితే సంధ్యా థియేటర్ ఘటన తర్వాత చాలా ఇటు సోషల్ మీడియాలో కూడా అల్లు అర్జున్ మీద కేసు అయింది కాబట్టి నాన్ బెయిలబుల్ సెక్షన్ కాబట్టి తప్పనిసరిగా అల్లు అర్జున్ మీద చర్యలు తీసుకోవాలని సోషల్ మీడియా వేదికగా అల్లు అర్జున్ కి వ్యతిరేకంగా పోలీసులు ఏదైతే యాక్షన్ తీసుకోవాలంటూ కూడా సోషల్ మీడియాలో ప్రచారం సాగిన నేపథ్యంలో ఎట్టకేలకు చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్ మీద చర్యలు తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని నాన్ బెయిలబుల్ కింద ప్రస్తుతం అతన్ని అదుపులోకి తీసుకుని చెంచల్గూడ జైలు కూడా పంపారు. అయితే చెంచల్గూడ జైలుకు వెళ్లిన తర్వాత అతనికి ముందస్తు బెయిల్ తెలంగాణ హైకోర్టులో మంజూరైంది. 4 వారాల నిర్ణీత గడువుతో అతనికి బెయిల్ మంజూరైంది కాబట్టి విచారణకు సహకరించాలని కూడా తెలంగాణ హైకోర్టు అల్లు అర్జున్ ఆదేశించింది. మరి ఏ విధంగా ఇన్వెస్టిగేషన్ అనేది కొనసాగుతుందనేది వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం పోలీసులు అయితే విచారణకు వ్యక్తిగతంగా హాజరు కావాలి అని కూడా పోలీసులు నోటీసుల్లో పేర్కొన్న నేపథ్యంలో మరి అతనితో పాటు వాళ్ళ మామ చంద్రశేఖర్ రెడ్డి మరోవైపు వాళ్ళ అల్లు అరవింద్ ఇటు న్యాయవాది కూడా హాజరయ్యారు కాబట్టి లోపలికి ఇద్దరిని మాత్రమే అలౌట్ చేశారు. అల్లు అర్జున్ తరపు న్యాయవాదితో పాటు అల్లు అర్జున్ మాత్రమే అలౌట్ చేశారు. మరి హైకోర్టు ఆదేశాల మేరకు అన్ని అంశాలకు సంబంధించి పోలీసులు అడిగే ప్రతి ప్రశ్నకు సమాధానం ఇస్తారా, ఇవ్వకుంటే మాత్రం పోలీసులు తప్పనిసరిగా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే కోర్టు ఆదేశాల మేరకు తప్పనిసరిగా విచారణకు హాజరు కావాలి. విచారణలో పోలీసులు అడిగే ప్రశ్నలకు తప్పనిసరిగా సమాధానం చెప్పాలి. కానీ దాటవేసే ప్రయత్నం చేస్తే మాత్రం కోర్టు కంటెంప్ట్ కింద వస్తుంది కాబట్టి పోలీసులు ముందస్తు బెయిల్ తో పాటు ఇటు
అతను విచారణకు సహకరించట్లేదు కాబట్టి మరి కంటెంప్ట్ అతను విచారణకు సంబంధించి సపోర్ట్ చేయకుంటే మాత్రం కంటెంప్ట్ వేసే అవకాశం అయితే కనబడుతుంది. మొత్తం 2 గంటల పాటు కూడా అల్లు అర్జున్ ని విచారిస్తారు. విచారించిన తర్వాత అతనికి సంబంధించిన స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసిన తర్వాత అల్లు అర్జున్ మరి విచారణ దశలకు సంబంధించి ఇప్పటికే సంధ్యా థియేటర్ ఘటన కావచ్చు, పోలీసులతో మీడియాతో మాట్లాడిన పోలీసులకు సంబంధించిన అంశాలు కావచ్చు, వీటన్నిటికి సంబంధించి కూడా పోలీసులు అయితే ప్రశ్నించబోతున్నారు. అమరీందర్, అక్కడ పెద్ద ఎత్తునే అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా వచ్చినట్టుగా తెలుస్తోంది. మరి వాళ్ళను ఒక 200 మీటర్ల దూరంలోనే ఆపినట్టుగా కూడా సమాచారం. అసలు ఏంటి వాళ్ళు ఏమంటున్నారు? ఈ టోటల్ గా తొక్కిసలాట జరిగిన దగ్గర నుంచి చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాలపై అక్కడికి వచ్చిన వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, ముఖ్యంగా అల్లు అర్జున్ అభిమానులు? ప్రస్తుతం అభిమానులు మాత్రం అతని అరెస్ట్ చేయడం, జైలుకు పంపడం వీటన్నిటి కూడా తీవ్రంగా ఖండిస్తా ఉన్నారు. కానీ ఇటు అభిమానులు ఒకవైపు ఖండించినా కూడా కొంతమంది మాత్రం ట్రూగా అంటే తెలంగాణ పోలీసులు చట్టాల పట్ల వాళ్ళు నిజాయితీగా ఉన్నారు, తప్పనిసరిగా కేసు నమోదు చేశారు కాబట్టి ఒక చావుకు ఒక మరణానికి కారణమైనటువంటి అల్లు అర్జున్ ని అరెస్ట్ చేయడం పట్ల కొంతమంది అభిమానులు కూడా దాన్ని కొంతమంది తిరస్కరించడం, కొంతమంది ఖండించడం, కొంతమంది యాక్సెప్ట్ చేస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం అభిమానులు కూడా చాలా మంది ఇక్కడికి ఒక్కొక్కరిగా చేరుకుంటున్నటువంటి నేపథ్యం అవుతుంది. ప్రస్తుతానికి మనం పోలీస్ స్టేషన్ ముందు చూడొచ్చు, భారీగా ఒకవైపు పోలీసులు ఉన్నారు, మరోవైపు అభిమానులు కూడా ఇక్కడికి రాకుండా నివారిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు. ఈ 2 వైపులా కూడా పోలీసులు తప్ప, ఇక్కడ మీడియా పర్సన్ తప్ప ఎవరిని కూడా అనుమతించలేదు. మనం పోలీస్ స్టేషన్ కి కుడివైపు ఒకసారి చూసుకుంటే మొత్తం ఇటువైపు ఎవరిని కూడా రాకుండా బ్లాక్ చేశారు. ప్రస్తుతం పోలీసులు అల్లు అర్జున్ అయితే లోపలికి వెళ్లారు కాబట్టి ఐఓ రూమ్ లోకి వెళ్లాడు. విచారణ అనేది కొనసాగుతుంది కాబట్టి విచారణకు సంబంధించి కీలకమైన అంశాలు ప్రస్తుతం అల్లు అర్జున్ ని ప్రశ్నిస్తున్నారు. మొత్తంగా చూసుకుంటే ఈ విచారణ దశ అనేది మొత్తం సెంట్రల్ జోన్ డీసీపీ అయినటువంటి అక్షన్ యాదవ్ తో పాటు సిసిఎస్ క్రైమ్ డీసీపీ అయినటువంటి శ్వేతారెడ్డి నేతృత్వంలోనే జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఎవరిని ఎలాంటి అవాంఛనీయ ఘటన జరగకుండా అభిమానులు ఆందోళన చేసిన నేపథ్యంలో పోలీసులు అయితే ఇక్కడికి భారీగా చేరుకున్న నేపథ్యంలో మరి పోలీసుల ప్రశ్నలకు సంబంధించి అల్లు అర్జున్ లోపల విచారణ ఐఓ రూమ్ లోకి వెళ్లాడు. మరి ఐఓ రూమ్ లో ఎలాంటి కీలకమైన అంశాలు చెప్తాడు, కీలకమైన అంశాలకు సంబంధించి మీడియా ముఖంగా పోలీసులకు వ్యతిరేకంగా మాట్లాడు కాబట్టి వాటన్నిటికీ సంబంధించి పోలీసులు లైన్ క్లియర్ చేస్తారన్న అంశంతో పాటు ఆ పోలీసులు అనుమతి ఎందుకు వచ్చారు, పోలీసుల అనుమతి విఐపీలు కావచ్చు, ప్రముఖులు ఉన్నప్పుడు తప్పనిసరిగా పర్మిషన్ ఉంటుంది, పర్మిషన్ లేకుండా ఎలా వచ్చారు, ఈ ఘటన మొత్తానికి బాధ్యులు మీరే అని చెప్పినా కూడా సినిమా థియేటర్ నుంచి బయటకు వచ్చిన అల్లు అర్జున్ సన్ రూఫ్ బయటకు వచ్చి అభివాదం చేయడం, ఇటు ఒక రోడ్ షో లాగా నిర్వహించడం, వీటన్నిటికీ సంబంధించి పూర్తిగా ఒక సందేశాత్మక ఒక వివరణాత్మక స్టేట్మెంట్ కూడా పోలీసులు ప్రశ్నలు అడిగి అల్లు అర్జున్ నుంచి వివరాలు సేకరించి రికార్డు చేయనున్నారు. మొత్తం మీద అంటే ఓవరాల్ గా అల్లు అర్జున్ విచారణ అనేది ఈ ఒక్కరోజే విచారణ జరుగుతుందా, లేకుంటే మరోసారి విచారణకు సంబంధించి పిలిచే అవకాశం ఉందా అనేది ఇతని ఇవాళ జరిగే విచారణ తర్వాత ఒక క్లారిటీ అయితే వస్తుంది. అయితే విచారణకు సంబంధించి సహకరించకుంటే మాత్రం తప్పనిసరిగా కోర్టుకు వెళ్తామంటూ కూడా ఒకవైపు పోలీసులు చెబుతున్న నేపథ్యంలో విచారణ దశ అనేది ఎలా ఉండబోతుంది, మరోవైపు అల్లు అర్జున్ విచారణ అనేది ఇవాళ పోలీసులు అడిగే ప్రశ్నలకన్నిటికీ ఇప్పటికే కొన్ని మీడియా ముఖంగా అడిగినటువంటి ప్రశ్నలతో పాటు సంధ్యా థియేటర్ ఘటన ఇవన్నిటి నేపథ్యంలో పూర్తిగా ఒక క్లారిటీగా అయితే స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయనున్నారు. మొత్తం మీద మనం విజువల్స్ కూడా చూడొచ్చు, మొత్తం మీడియా బారికేడ్లు ఏర్పాటు చేశారు, ఎవరిని కూడా అలౌడ్ చేయట్లేదని చెప్పుకోవచ్చు. అయితే ఈ సంధ్యా థియేటర్ ఘటనకు సంబంధించి ఇటు బౌన్సర్ల వివరాలు కూడా పోలీసులు అల్లు అర్జున్ ని ప్రశ్నిస్తున్నట్టుగా తెలుస్తుంది. మరి బౌన్సర్ల అరాచకాలు ఈ మధ్య కాలంలో ఎక్కువయ్యాయి. ముఖ్యంగా హైదరాబాద్ లో చూసుకుంటే ఏ కంపెనీ ఓపెన్ అయినా లేకుంటే షాపింగ్ మాల్ కావచ్చు, ఇలా ప్రముఖుల పర్యటనలో బౌన్సర్ల హడావుడి ఉన్న నేపథ్యంలో బౌన్సర్లు పోలీసుల మీద కూడా దాడి చేస్తున్నారు, సామాన్య ప్రజల మీద కూడా దాడి చేస్తున్న నేపథ్యంలో అయితే బౌన్సర్లకు దాడి చేసే అంశం ఉండదు కాబట్టి తప్పనిసరిగా చర్యలు తీసుకుంటామంటూ కూడా
ఒకవైపు సిపి నిన్న ప్రెస్ మీట్ ద్వారా కూడా అధికారికంగా ప్రకటించారు. బౌన్సర్లు ఒకవేళ చేయి వేస్తే తప్పనిసరిగా చర్యలు తీసుకుంటామన్న నేపథ్యంలో మరి అల్లు అర్జున్ ని విచారించేది రెండు అంశాలను చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒకవైపు సంధ్యా థియేటర్ ఘటన కావచ్చు, అక్కడ జరిగినటువంటి రెండో అంశం బౌన్సర్ల హడావుడి. బౌన్సర్లు ఇప్పటికే ఇటు మోహన్ బాబు ఇంటి వద్ద గతంలో మీడియా పైన దాడులు చేసిన ఘటనలు ఉన్నాయి. ఇటు ప్రస్తుతం సంధ్యా థియేటర్ ఘటనలో కూడా చాలా మంది సామాన్య అభిమానులు అల్లు అర్జున్ చూడడానికి వచ్చిన నేపథ్యంలో అభిమానులు ఎవరిని కూడా దగ్గర అనేయకుండా అల్లు అర్జున్ ని ప్రివెంటివ్ చేసిన బౌన్సర్లు ఎవరైతే ఉంటారో బౌన్సర్ల వల్లే తొక్కిసలాట తోపులాట జరిగిందని కూడా వీడియోల ద్వారా ప్రాథమిక నిర్ధారణకైతే వచ్చిన నేపథ్యంలో బౌన్సర్ల మీద చర్యలు తీసుకునేందుకు ప్రస్తుతం పోలీస్ శాఖ చిక్కడపల్లి పోలీసులు సిద్ధమయ్యారని చెప్పుకోవచ్చు. బౌన్సర్ల వివరాలను కూడా ప్రస్తుతం లోపల ఐఓ రూమ్ లో అల్లు అర్జున్ అయితే ప్రశ్నిస్తున్నట్టుగా తెలుస్తుంది. మరి బౌన్సర్లు ఏజెన్సీ ఏంటి, బౌన్సర్ల ఎంతమంది వచ్చారు, బౌన్సర్లకు ప్రతి బౌన్సర్ కూడా నెంబరింగ్ ఉన్నదా, నెంబరింగ్ లేదా, అప్సరా చట్టం కింద తప్పనిసరిగా బౌన్సర్లు ఇల్లీగల్ యాక్టివిటీస్ పాల్పడితే చర్యలు తీసుకుంటామని కూడా ఇప్పటికే పోలీసులు చెప్పిన నేపథ్యంలో మరి ఇప్పుడు బౌన్సర్ల వివరాలతో పాటు సంధ్యా థియేటర్ ఘటనకు సంబంధించి మొత్తం పూర్వాపరాలను అన్నిటికి సంబంధించి వివరణాత్మక స్టేట్మెంట్ కూడా పోలీసులు రికార్డ్ చేయనున్నారు. మరి రికార్డు పోలీసుల విచారణకు అల్లు అర్జున్ సహకరిస్తారా లేదా అనేది వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. మరికొద్దిసేపట్లోనే విచారణకు సహకరిస్తే మాత్రం పోలీసులు స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారు. ఆ తర్వాత విచారణ దశకు సంబంధించి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. విచారణ సహకరించకుండా మాత్రం అల్లు అర్జున్ మీద పోలీసులు హైకోర్టుకు ముందస్తుగా కంటెంప్ట్ అంటే పోలీసులకు సహకరించాలని చెప్పిన నేపథ్యంలో కోర్టుకు కంటెంప్ట్ కు వెళ్లే అవకాశం అయితే కనబడుతుంది. ఇక్కడ ఇన్వెస్టిగేషన్లు అంటే దర్యాప్తు చేయడం కాదు, విచారణ మాత్రమే కాకుండా ఒకవైపు సంధ్యా థియేటర్ దగ్గరికి కూడా తీసుకెళ్లి అసలు ఆ రోజు ఏం జరిగింది అని చెప్పేసి అల్లు అర్జున్ తీసుకెళ్లేటువంటి అవకాశం ఉంది, అక్కడికి వెళ్ళి కూడా విచారణ చేసే అవకాశం ఉంది అన్నటువంటి వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి ఏమైనా డీటెయిల్స్ ఉన్నాయా? ఎందుకంటే పోలీసులు అనుమతించలేదని ఒకవైపు పోలీసులు అధికారికంగా ఒక ప్రకటన ఇచ్చారు. కానీ పోలీసులు అనుమతిస్తేనే లైన్ క్లియర్ చేస్తేనే నేను వచ్చానంటూ కూడా అల్లు అర్జున్ చెప్తున్నాడు. మరి రెండు వర్షాలకు సంబంధించి పోలీసులు ఒక క్లారిటీకి అయితే రావాల్సి ఉంది. ఎందుకంటే పోలీసులు ఇప్పటికే ఈ అంశానికి సంబంధించి అనుమతి ఇచ్చారు కాబట్టి అల్లు అర్జున్ మీడియా ముఖంగా మాట్లాడారు కాబట్టి మరి మీకు అనుమతించారనేది ఎవరు చెప్పారు, చెప్పిన వ్యక్తులు ఎవరు అనే అంశానికి సంబంధించి పోలీసులు ప్రస్తుతం అల్లు అర్జున్ అయితే ప్రశ్నించబోనున్నారు. మొత్తంగా చూసుకుంటే థియేటర్ ఘటన మొత్తం కూడా పోలీసులను మీ దగ్గర రాకుండా ఆపిన ప్రైవేట్ సెక్యూరిటీ ఎవరు, ఎందుకంటే ఘటన జరిగింది కాబట్టి ఇంకా సామాన్య అభిమానులు ఎవరు ఇబ్బందులు పడకుండా ముందస్తు చర్యలు అక్కడ సంధ్యా థియేటర్ వద్ద ఆ రోజు పోలీసులు చర్యలు తీసుకున్న నేపథ్యంలో పోలీసులకు అల్లు అర్జున్ సహకరించలేదు, సినిమా చూసి తర్వాతే వస్తానంటూ కూడా అల్లు అర్జున్ పోలీసులకు చెప్పిన నేపథ్యంలో మరి వీటన్నిటికీ సంబంధించి కూడా ప్రస్తుతం పోలీసులు స్టేట్మెంట్ అయితే రికార్డ్ చేస్తారు. రికార్డ్ చేసిన తర్వాత మరి వీటన్నిటికీ అంశాలకు సంబంధించి మరి ఎలాంటి చర్యలు తీసుకుంటారు అనేది వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. రెండు అంశాలు చూసుకోవచ్చు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో పోలీసుల వర్షన్కి సంబంధించి అనుమతి లాంటి అంశాలపై అల్లు అర్జున్ స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. రికార్డ్ చేసిన తర్వాత ఇటు బౌన్సర్లకు సంబంధించి కూడా వివరాలు సేకరించి బౌన్సర్ల మీద కూడా ప్రస్తుతం పోలీసులు చర్యలు తీసుకునేందుకు చిక్కడపల్లి పోలీసులు అందులో భాగంగానే అల్లు అర్జున్కి అయితే నోటీసులు ఇచ్చినట్లుగా తెలుస్తుంది. మరి ప్రస్తుతం అయితే విచారణకు సంబంధించి మరి అల్లు అర్జున్ సహకరిస్తున్నారా అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం అల్లు అర్జున్ తో పాటు న్యాయవాది ఇద్దరు మాత్రమే లోపలికి ఐఓ రూమ్ లోకి వెళ్లారు కాబట్టి మరి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఎలాంటి ప్రశ్నలు సంధిస్తున్నారు అనేది ఇంకా సంధ్యా థియేటర్ ఘటనకు సంబంధించి ర్యాలీ కావచ్చు, అక్కడ బౌన్సర్ల హడావుడి కావచ్చు, ఈ రెండు అంశాలకు సంబంధించి పోలీసులు ఒక చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బౌన్సర్లు హడావుడి కావచ్చు, వీటన్నిటి నేపథ్యంలో బౌన్సర్లు అక్కడ మనం విజువల్స్ లో అంటే టీపీ విడుదల చేసిన వీడియో 10 నిమిషాల వీడియోలో కూడా చూడొచ్చు. బౌన్సర్ల తోపులాట కావచ్చు, ఇవన్నీ ఉన్న నేపథ్యంలో తప్పనిసరిగా బౌన్సర్ల మీద చర్యలు తీసుకునేందుకైతే సిద్ధమవుతున్నారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా అప్సరా చట్టం ఏదైతే ఉందో తప్పనిసరిగా బౌన్సర్లు ఒక కోడ్ అంటే సఫారీ దుస్తులు ధరిస్తుంటారు కాబట్టి సఫారీ దుస్తులకు తప్పనిసరిగా ఒక కోడ్ ఉండాలి. ఆ కోడ్ లేకుండా బౌన్సర్లు హడావుడి చేశారు. బౌన్సర్లు హడావుడి నేపథ్యంలోనే తొక్కిసలాట తోపులాట జరిగింది. ఇందులో రేవతి కూడా మృతి చెందింది. అయితే
ఈ శ్రీతేజ్ ప్రస్తుతం ఒకవైపు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇవన్నిటి ఘటనలకు సంబంధించి బౌన్సర్లకు నిర్ణీత పరిమితి అనేది ఉంటుంది. విఐపీలకు ప్రముఖులకు సెక్యూరిటీ ఇస్తున్న సమయంలో 2-3 మాత్రమే సెక్యూరిటీ కల్పించాలి. కానీ 10ల సంఖ్యలో బౌన్సర్లను పెట్టుకొని అల్లు అర్జున్ హడావుడి చేశాడు. కాబట్టి ఈ 10ల సంఖ్యలో ఉన్నటువంటి బౌన్సర్లు ఎవరు, ఏ ఏజెన్సీకి సంబంధించిన వారు, ఈ ఏజెన్సీకి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఇల్లీగల్ గా ఉన్నారా? ఎందుకంటే గతంలో కూడా మనం చాలా చూసాం, రౌడీ షీటర్లు, నేరస్తులు బౌన్సర్లుగా ఎదిగి బౌన్సర్లుగా చేస్తూ సామాన్య జనం పైనకి ఏదైతే వాళ్ళు ప్రస్తుతం ఏదైతే సామాన్య జనం పైకి విరవీగిన నేపథ్యంలో ప్రస్తుతానికి బౌన్సర్లకు సంబంధించి చర్యలు తీసుకునే సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తుంది. మరి ఏ విధంగా అల్లు అర్జున్ సంబంధించిన బౌన్సర్లకు సంబంధించి వివరాలు ఇస్తారు, ఆ ఏజెన్సీ ఎక్కడిది, ఇప్పటికే అక్షర చట్టం ప్రకారం అయితే తప్పనిసరిగా చర్యలు ఉంటాయంటూ కూడా ఒకవైపు పోలీసులు చెప్తున్న నేపథ్యంలో తప్పనిసరిగా ఒకసారి మనం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ ముందు విజువల్స్ కూడా చూడొచ్చు. టాస్క్ ఫోర్స్ సిబ్బంది మొత్తం కూడా ఉన్నారు. వీళ్ళు మొత్తం సఫారీ డ్రెస్ లాగా ఉన్నారు. కాకపోతే బౌన్సర్లు కూడా మనం చూస్తున్నాం అంటే ఇదే విధిగా ఉంటారు. ఎందుకంటే బౌన్సర్లు తప్పనిసరిగా సూడో పోలీసులు లాగే ఉంటారు. ఎందుకంటే వాళ్ళు తప్పనిసరిగా బౌన్సర్లకు ఒక బ్యాచ్ అనేది ఉంటుంది. అప్సరా చట్ట ప్రకారం ఒక కోడ్ అనేది ఉంటుంది. మనం వీళ్ళ సంబంధించిన సఫారీ డ్రెస్సులు కూడా చూడొచ్చు. వీళ్ళు కూడా అచ్చం బౌన్సర్ లాగే ఉన్నారు. కానీ బౌన్సర్లు కాదు, టాస్క్ ఫోర్స్ పోలీసులు. ఇలాగే అవుపడ్డ వాళ్ళందరి మీద కూడా ఇటు ప్రివెంటివ్ రక్షణ పేరుతో సామాన్య జనం అభిమానుల మీద దాడులు చేస్తున్న నేపథ్యంలో మనం ఇదే ఉదాహరణ చెప్పుకోవచ్చు. ఇప్పుడు సూడో పోలీసు లాగానే బౌన్సర్లు ఉంటారు కాబట్టి పోలీసులు తప్పనిసరిగా ఏదైతే బౌన్సర్లు ఒక బ్యాచ్ అనేది ఉంటుంది, దానికి ఒక ఏజెన్సీ అని ఉంటుంది. ఏది లేకుండా బౌన్సర్లు సఫారీ డ్రెస్ లాగా సూడో పోలీసు లాగే వ్యవహరిస్తున్నారు. కాబట్టి వీటన్నిటికి సంబంధించి పోలీసులు అయితే చర్యలు తీసుకునేందుకైతే సిద్ధమవుతున్నారని చెప్పుకోవచ్చు. పోలీసులు అచ్చం పోలీసులాగే అవుపడేవంటి బౌన్సర్లు ఎవరైతే ఉంటారో వారు ఎవరెవరు ఉన్నారు, వారి ఏజెన్సీలు ఏంటి, వాళ్ళకు నేర చరిత్ర ఉందా, వాళ్ళు రౌడీలుగా ఉన్నారా, వీటన్నిటికి సంబంధించి పోలీసులు ఒక వివరణాత్మక స్టేట్మెంట్ ను అల్లు అర్జున్ దగ్గర నుంచి రికార్డ్ చేస్తారు. అల్లు అర్జున్ దగ్గర నుంచి ప్రశ్నలు అడిగి రాబడతారు. ఆ తర్వాత బౌన్సర్ల మీద కూడా తప్పనిసరిగా చర్యలు ఉంటాయని కూడా హైదరాబాద్ సిపి చెప్పిన నేపథ్యంలో మరి అల్లు అర్జున్ ని బౌన్సర్ల వివరాలతో పాటు ఇటు సంధ్యా థియేటర్ ఘటనకు సంబంధించి 2 అంశాలకు సంబంధించి ప్రస్తుతం పోలీసులు అయితే వివరణాత్మకంగా అతన్ని ప్రశ్నిస్తున్నారని చెప్పొచ్చు. ఓకే రైట్ అమర్, ప్లీజ్ బి ఆన్ లైవ్.